ఏంటి బాబు 3 రోజుల నుంచి తెగ బాధపడిపోతున్నావు? నొప్పులు. అమ్మ నొప్పులు. నొప్పులా? ఏమైందట? ఎవడు ఏమిటి అమ్మాయి మొన్న ఓ రోజంతా కష్టపడి ఎక్సర్సైజ్ చేశాను. అమ్మ దాని ప్రభావం. ఆ, నాకు ముందే తెలుసు. ఓ పక్క నొప్పులతో నేను ఏడుస్తుంటే నాకు ముందే తెలుసు అంటూ ఊరికే వెటకరిస్తావా? అగో మళ్ళీ నవ్వుతున్నావు. అయినా నీకు ఈ విషయం ఎవరు చెప్పారు? ఇంకెవరు? మీ ఇల్లాలు. ఎవరు? మా ఆవిడ. ఎవరికి చెప్పొద్దన్నాగా. ఆడదాని నోట్లోంచి రహస్యాలు బయటికి రాకుండా దాచుకోవడమే ఇంకా. అందుకే అన్నారు ఇంటి పోరు చూడు ఇంతింత కాదు అని వేమన. బాధలో కూడా పద్యాలు బాగానే వస్తున్నాయా నోట్లోంచి? ఏడిపించకయ్యా అసలే బాధ ఉంటే. అమ్మో అయ్యో బాబో తల్లో. బంచిక బంచిక చెయ్యి బాగా, ఒంటికి ఎక్సర్సైజ్ మంచిదేక, నాజుగ్గా చెయ్యి తీగలాగా, అంతేగాని అతిగా చేస్తే ఇంతేగా. అబ్బా ఓ పక్క పిక్క పట్టేసి మెడ వాచిపోయి నడుము విరిగిపోయి అటు ఇటు అమ్మో కదలలేని స్థితిలో నేరుంటే మధ్యలో నీ కాని ఏంటయ్యా అగ్నికి అజ్యం పోసినట్టు. మరి అదే అప్పటికి చిలక్కి చెప్పినట్టు చెబుతూనే ఉన్నాను, జాగ్రత్త 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 అని. వింటేగా? దేని గురించి మాట్లాడుతున్నావు? దేని గురించా? నీకు ఎలా చెప్తే అర్థం కాదు. ఒక్కసారి తల పైకెత్తి శూన్యంలోకి చూస్తూ ఆ అని చూడు. చూస్తే అప్పుడు కనిపిస్తుంది. చేసింది చాలు, ఆపు ఆపోయా చాలు. నేను అన్నప్రాసం రోజే ఆవకాయనం తినేయకూడదయ్యా బాబు. నువ్వు నరాలన్నీ పట్టేస్తాయి, ఎముకలన్నీ తీసుకుపోతాయి, కాలు కదపలేవు, చేతులు కదపలేవు, వాపులు నొప్పులు పట్టేయడాలు ఉంటాయి అతిగా చేస్తే. నేను ఎవరిని బాబుకి బోబులు తెలుసు. ఈ కర్మ తెలిసిన వాడికైనా చెప్పాలి, తెలియని వాడికైనా చెప్పాలి. తెలిసి తెలియని విడివిడి జ్ఞానంగా చెప్పడం సృష్టించిన బ్రహ్మధారం కూడా కాదు. అనుభవించు. నీటి చెప్పిస్తున్నావా? అనుభవించు అంటున్నావా? చూస్తూ ఉంటూ ఇక అందరూ నెలల తరబడి సంవత్సరాల తరబడి ఎక్సైజ్ చేస్తారు. నేను ఇక ఒక్కరోజు చెప్పచ్చా అని చేసి మొత్తం బాడీనంతా ఇచ్చేస్తాను. చూడా ఏం జరుగుతుందో నువ్వే చూసి కానీ ఇప్పుడు గుర్తొచ్చిందా? గుర్తొచ్చింది. మాయాబజార్ సినిమాలో ఆ పేటింగ్లో చూస్తా చూడు, ఆ వీడియోలాగా మొత్తం కనిపించింది. మరి అదే, దేనికైనా ఓ లిమిట్ ఉండాలి. కండలు పెంచేస్తే, గంటలు చేసేస్తే, చెమట చిందించేస్తే నీ బాడీకి ఎవరైనా పడిపోతారేమో అనుకోవడం చాలా పొరపాటు. ఎవరైనా పడతారో పడరో తెలియదు కానీ నువ్వు మాత్రం మంచాన పడతావు. అతి సర్వత్ర వర్జయే అని అందుకే అన్నారు పెద్దలు. అయినా నువ్వు అదృష్టవంతుడు ఏ రకంగా చూస్తే. ఎలాగో యాక్సిడెంట్ అయ్యి ఒట్టి కౌకు దెబ్బలతో బయటపడ్డవాళ్ళగా బాడీ పెయిన్స్తో సరిపెట్టుకున్నావు. అమృతాంజన్ బాంబు ఎంత తీసి ఒళ్ళంతా పట్టిస్తే 4 రోజుల్లో తగ్గిపోతాయి నీ బాడీ పెయిన్స్ అన్నీ. థ్యాంక్స్. ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకు కానీ, ఇక ఇంకో వారం రోజుల పాటు ఏమి చెయ్యక మెల్లిమెల్లిగా అటు ఇటు ఇటు అటు కదుపు అంతే, చేతులు కాళ్ళు. అలా చేసే వాళ్ళందరినీ చూస్తూ సునకానందాన్ని పొందు, సరేనా? ఎలా చేస్తున్నారో ముందు చూడు, తర్వాత అన్ని నొప్పులు తగ్గిపోయాక అలా చేద్దు కానీ. అయినా ఆవేశపడకు, నువ్వేం నవ యవ్వన రాకుమారుడు కాదు. అలాగే 60 దాటినా యాక్ట్ చేస్తున్న ఆ ఫిల్మ్ స్టార్స్ ఉన్నారు చూడు, ఆ ఫిట్నెస్తో ఉన్నటువంటి హీరోవీ కాదు. ఆ జాబితాలోకి అసలు రానే రావు నువ్వు. ఇప్పుడు అన్నీ పెంచేసి వాటిని తగ్గించేసుకోవాలని తాపత్రయపడుతున్న వాడివి. ఆ తాపత్రయం అతిగా ఉండి అనర్థాలని కొని తెచ్చేదిగా కాకుండా నీ ఆరోగ్యాన్ని కొంచెమైనా మెరుగుపరిచేదిగా ఉంటే చాలు. అర్థమయ్యిందా? బాగా అర్థమైంది. అలాగని వాకింగ్ చేయడం మాత్రం మానకే. ఏదైనా ఇంకా తిండి అయినా పని అయినా, అర్థమైందా? వాకింగ్ అయినా ఏదైనా మితంగా చెయ్యాలి. అర్థమైందా? సరే. ఏడీనా అంటే ఇంతకీ మాట్లాడింది నా ఆత్మ
ఘోషించింది నా ఆత్మ.